దేవుడే కనుక ప్రత్యక్షమై ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరినీ ఏదైనా వరం కోరుకోమంటే ఏ వరం అడుగుతారమ్మా? చెప్పండి, ఏ వరం అడుగుతారు? ఒక ఆయన పాట కూడా రాశాడు, దేవుడు వరం అందిస్తే నేను నిన్నే కోరుకుంటానని ఒక ఆయన పాట రాశాడు. మనుషులు దేవుడు వరం అందిస్తే ఏం కోరుకుంటారంటే తాను ప్రేమించే ప్రేయుణ్ణో ప్రేయసినో కోరుకుంటారు, లేకుంటే ధనాన్ని కోరుకుంటారు, లేకుంటే ఆస్తులు కోరుకుంటారు, లేకుంటే అంతస్తులు కోరుకుంటారు. ఆరోగ్యం లేని వారైతే ఆరోగ్యాన్ని కోరుకుంటారు. కానీ దావీదు గారు ఏమంటున్నారో తెలుసా? ఇప్పుడు కంటిన్యూ అవుతాం. మరలా 4వ వచనం కనండి. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నానని దావీదు గారు చెప్తున్న మాటలు చూడండి. ఆపత్కాలంలో ఒక రాజు దేవుని విలువను గుర్తెరగక, దేవుని ఘనతను గుర్తెరగక, దేవుని బలమును గుర్తెరగక దేవుని మందిరాన్ని మూసేశాడు. అదే ఆపత్కాలం ముందు మరొక రాజు అంటున్న మాట, నాకు ఒక వరం అడుగుతాను నా దేవుని యొద్ద. ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో, ఆయన ఆవరణములో నా జీవిత కాలం అంతా ఉండే వరం ఇవ్వు అని దేవుని అడుగుతానని దావీదు గారు చెప్తున్నారు చూడండి.